గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే బిగ్ డిబేట్. ప్రకాష్ రాజ్ అసలు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన వివాదాల గురించి చెప్పాల్సిన పని లేదు. నటుడిగా ఎవరి చేతైనా సరే బేష్ అనిపించుకునే ప్రకాష్ రాజ్ అంతకంటే ఎక్కువ వివాదాల్లోనూ పేరు తెచ్చుకున్నారు. ఆయన మాట్లాడని టాపిక్ ఉండదు, ఆయన జోక్యం చేసుకొని అంశము ఉండదు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో వర్తమాన రాజకీయాలపై పదునైన వ్యంగ్యాస్త్రాలు, సామాజిక పరిస్థితులపై ప్రశ్నలు, నేతలకు సవాళ్లు విసురుతుంటారు. అలాగని చిత్ర పరిశ్రమలో అందరితోనూ సత్సంబాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. టాలీవుడ్లోనూ అందరితో పడదు. ఇక ప్రకాష్ రాజ్ చేసే వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇటీవల కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలని, వారిద్దరూ దక్షిణ భారతానికి చెందిన రాముడి పొలంలో పండ్లు దొంగలించారని సెటైరికల్గా చెప్పారు. అయితే దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి $2,000 కట్టాలని అడిగినట్టు ఎద్దేవా చేశారు. ఈ కారణాల వల్లే వివాదం మొదలైందని వెటకారంగా కామెంట్ చేశారు. బీజేపీ విధానాలను తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్లాన్ ప్రకారం ఒక జాతి నిర్మూలనకు అడుగులు పడుతున్నాయని, వారు ముస్లింలను తుడిచిపెట్టాలనుకుంటున్నారని అన్నారు. ఆపై గిరిజనులను, మైనార్టీలను తుడిచిపెట్టాలనుకుంటున్నట్టు ఆరోపిస్తూ రామాయణాన్ని వ్యంగ్యంగా చెప్పారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన మనోభావాలను కించపరిచారంటూ కొన్ని చోట్ల క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. రెడ్డిగా రామాయణంపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ప్రకాష్ రాజ్కు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామనక్షలాలపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, మరోసారి మహిళా బిల్లు విషయంలో పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్ సవాల్ విసిరారు. మహిళా బిల్లు బ్రేక్ పట్టడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో విపక్షాలపై మండిపడుతూ పోస్ట్ చేయగా ఆయనకు కౌంటర్గా సినీ నటుడు ప్రకాష్ రాజ్ పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటం పైన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ ట్వీట్ చేశారు. వ్యతిరేకించడంతో విపక్షాలు జాతీయ ప్రగతిని అడ్డుకోవడంతో పాటు తమ రాజకీయ సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ అన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. దయచేసి ప్రధాని మోదీని మెప్పించుకోవడం కోసం పౌరులకు అబద్ధాలు చెప్పడం ఆపాలని కళ్యాణ్కు ప్రకాష్ రాజ్ సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదించబడిందని గుర్తు చేశారు. దాన్ని ఎప్పుడైనా ఆమోదించవచ్చునని చెప్పుకొచ్చారు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణాది భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. మిమ్మల్ని డిప్యూటీ సీఎంను చేసిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అంశం గురించి వివరించడానికి మీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా అంటూ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కోరారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ నిత్యం వివాదాల్లో ఉండే ప్రకాష్ రాజ్ వాదన ప్రశ్నల్లో అసలు పసెంత? రామాయణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ దాని గురించి వివరణ ఇస్తారా? భానుప్రకాష్ రెడ్డి పంపిన లీగల్ నోటీసులకు ఏం సమాధానం చెప్తారు? రైట్, ఇక ఇదే అంశం గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్తో పాల్గొనడానికి నరోత్తం త్రిపురనేర్ గారు, ప్రముఖ సోషల్ క్రిటిక్, అండ్ మోహన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సాగర్ రెడ్డి ముడిగంటి తెలంగాణ బీజేపీ కౌన్సిలర్ మెంబర్తో పాటు సుంకర కృష్ణవేణి గారు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ వైస్ చైర్మన్. సార్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వైకే న్యూస్. సార్, ఫస్ట్ నరోత్తం గారు మీరు చెప్పండి, ప్రకాష్ రాజ్ గారి వాక్యాలను ఎలా చూడాలంటారు? అంటే ఏ వాక్యం గురించి చెప్తున్నారు? మహిళా బిల్లు గురించి ఏ వాక్యాల గురించి చెప్పండి సార్. ముందు మహిళా బిల్లు గురించి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు రీసెంట్ గా రామాయణం గురించి, రామలక్ష్మణుడి గురించి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. రెండు టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఫస్ట్ దీని గురించి చర్చించుకున్న తర్వాత దాని గురించి మాట్లాడదాం సార్. అదే డీలిమిటేషన్, ఆ డీలిమిటేషన్ మీద పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన కౌంటర్ పైన ఇప్పుడు కాదు ఒకటి. రైట్, టు బి హానెస్ట్ విత్ యూ, ఒక ఫస్ట్ ఇది స్టార్ట్ అవడానికి ముందు భారత్ మాతాకి జై. రైట్, భారత్ మాతాకి జై. నేను ఒక భారతీయుడిని, ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్, బట్ అట్ ద సేమ్ టైం నేను తెలుగు వాడిని. రైట్, నా ఉనికిని మర్చిపోలేను ఎప్పుడు. డెఫినెట్లీ. డీలిమిటేషన్ బిల్ అన్నది ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మిగతా విషయాల్లో ఏదో కొంచెం యాంటీగానే మాట్లాడతారు. ఇప్పుడు ఈజ్ మోర్ లెఫ్ట్ సెంట్రిక్ అండ్ కొంచెం వ్యంగ్యంగా కూడా కొన్నిసార్లు మాట్లాడతారు, సెటారికల్ గా, వే విచ్ ఇస్ ఇన్ ద రాంగ్ ఫుటింగ్, రాంగ్ గ్రౌండింగ్. బట్
ఈ విషయంలో మాత్రం నేను ఒక విషయంలో ఏకీభవిస్తాను. రైట్ సార్. ఈ డీలిమిటేషన్ అన్నది ప్రక్రియ ఇట్ హాస్ టు బి బ్యాలెన్స్డ్, కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. బికాస్ ఇప్పుడు ఉన్నది ఏం మాట్లాడుతున్నారంటే డీలిమిటేషన్ కి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుకి ముడి పెడుతున్నారు. రైట్. దానికి దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ దట్. లీగల్ నెసెసిటీ అన్నది లేదు. ఎందుకంటే ఎట్లా ముడి పెడుతున్నారంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు 2023లో పాస్ చేసినప్పుడు ఆ బిల్లులో ఈ క్లాస్ అన్నది పెట్టారు, ఏంటంటే డీలిమిటేషన్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని. అవును సార్. డీలిమిటేషన్ ప్రక్రియ ఏంటి? బేసికలీ పాపులేషన్ సెన్సస్. సెన్సస్. రైట్. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 81 అండ్ ఆర్టికల్ 82 ప్రకారం ఈ పాపులేషన్ సెన్సస్ తీసేటప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్ అన్నది ప్రక్రియ జరిపించాలి. Right. అండ్ యాజ్ పర్ ఆర్టికల్ అది ఎవరు సెంటర్ జరిపించాల్సిన కాన్స్టిట్యూషనల్ అవసరం ఉంది. అండ్ ఆర్టికల్ 170 ఏం చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్స్ కూడా, లెజిస్లేటివ్స్ కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అది వేరే పద్ధతిలో అది కూడా వాళ్ళు చేయించాలి. రైట్. దీనికి మొత్తానికి మూలం ఏది? పాపులేషన్ సెన్సస్. పాపులేషన్ సెన్సస్ ప్రకారం అని ఎప్పుడు పెట్టారు? 19th మన కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు పెట్టారు. రైట్. ఈ ప్రక్రియ ప్రకారం మన డీలిమిటేషన్ చేసుకోవాలి పాపులేషన్ ప్రకారం అన్నప్పుడు పాపులేషన్ ఈజ్ నాట్ అన్స్ట్రక్చర్డ్ గా లేదు. అంటే ఇప్పుడు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అట్లా లేదు. వీఆర్ వెరీ లెస్ పాపులస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏంటంటే ఒక తరుణం వచ్చేసింది. మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇప్పుడు మన షేర్ ఇన్ ది పార్లమెంట్ ఎంత? 24 to 25%. ఈ 24 to 25% అన్నది ఖచ్చితంగా రీటైన్ అవ్వాలి. దెన్ దిస్ డీలిమిటేషన్ ఇస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ప్యూర్ గా పాపులేషన్ మెథడ్ లో వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి, తమిళనాడుకి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి, తెలంగాణకి ఇంక్రీజ్ అవుతాయి, కేరళకి కొంచెం ఒకటో రెండు సీట్లు తగ్గచ్చు, కర్ణాటకకి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి. కానీ ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ అవ్వవు. ఉత్తరప్రదేశ్ కి ఎక్కువ అవుతాయి, మధ్యప్రదేశ్ కి ఇంకా ఎక్కువ అవుతాయి, బీహార్ కి ఇంకా ఎక్కువ అవుతాయి, గుజరాత్ కి ఇంకా ఎక్కువ అవుతాయి, మహారాష్ట్రకి ఇంకా ఎక్కువ అవుతాయి. సో మన ప్రొపోర్షనేట్లీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఒక ఉనికి అక్కడ దెబ్బతింటది. ఇప్పుడు 24 to 25% అప్పుడు ఇప్పుడు ఉన్నది డీలిమిటేషన్ ప్రక్రియ ఈ పాపులేషన్ ఆధారంగా డీలిమిటేషన్ చేశారు అంటే మనది 18 to 20% కి పడిపోతుంది. వీఆర్ లూజింగ్ 5 to 7%, విచ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్. పార్లమెంట్ లో మన ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ రిప్రజెంటేషన్ అంత గొప్పగా ఏం లేదు. ఒక ఇంతమంది ప్రధానులు వచ్చారు, ఎంతమంది సౌత్ ఇండియా నుంచి వచ్చారు? ఒక పివి నరసింహారావు గారు ఒక పార్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గా, ఈయన హెచ్డి దేవగౌడ గారు తప్పితే ఎంతమంది వచ్చారు? ఆల్ దీస్ థింగ్స్, అఫ్ కోర్స్ వీఆర్ వన్ కంట్రీ, బట్ ఇన్ దిస్ వన్ కంట్రీ వేర్ am I? తెలుగు వాడిగా నేను ఎవరిని? am I a secondary citizen? ఆ ఒక దీనికి దారి తీయద్దు. అందుకనే ఈ డీలిమిటేషన్ బిల్ అన్నది ఖచ్చితంగా పుట్టి పాపులేషన్ ఆధారంగా ఈ ప్రక్రియని తీసుకెళ్లకూడదు. హైబ్రిడ్ మోడల్ గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నారు, మరి చాలా మంచి పాలసీస్ అంతా పెట్టారు, పాలసీస్ అంతా ఇంప్లిమెంట్ చేసి బాగా కంట్రోల్ చేసుకున్నారు. నార్త్ ఇండియన్ స్టేట్ చాలా మంది, మిగతా అదర్ స్టేట్స్ హావ్ నాట్. నార్త్ ఇండియా సౌత్ ఇండియా కాదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ జోగ్రాఫికల్ సిచ్యువేషన్స్. మిగతా స్టేట్స్ వచ్చేసి అది ఫాలో చేయలేదు, వదిలేసినప్పుడు ఖచ్చితంగా ఇది అన్యాయం కదా. పాపులేషన్ ఆధారితంగా జస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి 2026 వరకు ఎమర్జెన్సీలో ఫ్రీజ్ చేశారు. 2026 వరకు అది కొనసాగుతుందని. ఇప్పుడు 2026 లో వచ్చేసి జస్ట్ ఈ పార్లమెంట్ జస్ట్ మనకి ఆర్టికల్ ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది కాబట్టి చేసేయడం కాదు కదా. వీ హ్యావ్ టు గో ఇన్ అ లాజికల్ వే. హైబ్రిడ్ మోడల్ ఫాలో అవ్వాలి. ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ప్లస్ ల్యాండ్ ఏరియా కూడా కౌంట్స్ అలాట్, అండ్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ కౌంట్స్ అలాట్. దెన్ పాపులేషన్ ఆఫ్ 50% ఉండొచ్చు, 25% ల్యాండ్ రేషియో, 25% ఎకనామిక్ రేషియో. ఇవన్నీ చేస్తే నేను ఒక మోడల్ తయారు చేశాను. ఐ బీన్ సెండింగ్ లెటర్స్ టు ఆల్ పార్లమెంటేరియన్స్ ఆన్ ఈమెయిల్. ఈ హైబ్రిడ్ మోడల్ ఒకటి తయారు చేశారు. ఇఫ్ యూ గో బై 50, 25, 25,
ఈ కరెక్ట్ రేషియోలో వెళ్తే సేమ్ కాంట్రిబ్యూషన్ రిటర్న్ అవుతుంది. 24% సదర్న్ స్టేట్స్ ఇంకా షేరు ఎగ్జాక్ట్ గా రిటర్న్ అవుతుంది, ప్లస్ రైట్ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు కమింగ్ టు ఈ లింకేజ్ టు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. ఈ రైట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏంటి? బేసికలీ దీనికి డీలిమిటేషన్ కి దానికి సంబంధం సంబంధం లేదు. లేదు. బట్ ఇండైరెక్ట్ సంబంధం ఎట్లా? ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ తీసుకోవాలి, ఎంతమంది ఉమెన్, రేషియోస్, డెమోగ్రఫిక్స్, ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో డెమోగ్రఫిక్స్ ఏంటి మొత్తం రావాలి. ఆ డెమోగ్రఫిక్స్ బట్టి దే విల్ డిసైడ్ ది రిజర్వేషన్ అన్నది అట్లనే తీర్మానిస్తారు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయిందంటే సీట్లు పెరుగుతాయి, అప్పుడు కేటాయించడానికి ఈజీగా ఈజీగా ఉంటది ఉంటుంది. అని చెప్పి. బట్ ఇట్ డజంట్ డైరెక్ట్లీ లింక్ ఇట్ సెల్ఫ్ టు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఇన్ ఎనీ వే. ఎందుకంటే శుభ్రంగా సెన్సస్ తీసుకోవచ్చు. సెన్సస్ తీసుకుని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఉన్న పలంగా ఇప్పుడున్న సీట్స్ లో ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత ఈ వీ కెన్ వెయిట్ ఫర్ ది డీలిమిటేషన్, కొంచెం హైబ్రిడ్ మోడల్ అంతా తయారీ, మొత్తం అన్ని ప్రాపర్ గా ఎవ్రీ స్టేట్ ఒక ఉనికి అన్నది దాంట్లో రిప్రజెంట్ అయ్యేటట్టు ఒక కాంప్రహెన్సివ్ మోడల్ తయారు చేసి దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ డీలిమిటేషన్. తప్పే ఉంది? ఇది బేసిక్, ఇట్ రిక్వైర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ రైట్ ఆర్టికల్ 81, ఆర్టికల్ 82. ఒక బేసిక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే అయిపోయింది, సింపుల్ గా చేయొచ్చు. దాన్ని వై ఆర్ ది పొలిటిసైజింగ్ ఇట్? అఫ్ కోర్స్ మీతో అన్ని మంచి పనులు చేసి ఇటువంటి ఒక చెత్త పని చేస్తే ఖచ్చితంగా ఆల్ గుడ్ వర్క్ విల్ బి లాస్ట్. రైట్ ఈ విషయంలో ప్రకాష్ రాజ్ గారిది తప్పు లేదు, కానీ ఆయన వ్యాఖ్యానించిన విధానం విధానం మేబీ తప్పు. మీరు కొంచెం అవమర్యాదగా రైట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వారిని, చంద్రబాబు గారు లాంటి వారు పవర్ లో ఉన్నారు, ఒక ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్, వాళ్ళని అవమర్యాదగా మాట్లాడినట్టు అనిపించింది. కానీ ఆయన మాట్లాడిన విషయం తప్పు కాదు ఈ విషయం వరకు, రైట్ యాజ్ ఫార్ ఎస్ లిమిటేషన్ అండ్ ఉమెన్స్ విల్ ఇస్ కన్సర్న్. రైట్ రైట్ సాగర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ప్రధానంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు, మీరేమంటారు సార్? సాగర్ రెడ్డి గారు చెప్పండి. నిజం మాట్లాడు. అయితే వారికి నమస్కారం, పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు రాజ్యాంగం ఒకసారి రాసుకున్న తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాలు రాసుకున్నప్పుడు ఆ దేశ పరిస్థితులను బట్టి, జనాల అవసరాలను బట్టి చట్టసభలలో కొత్త చట్టాలను తీసుకొచ్చి సౌకర్యార్థంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకునే ప్రక్రియ రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. ఆ ప్రాంతాలకి ఆ వ్యవస్థని అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థను నిర్మాణం చేయాలనేటువంటి ప్రక్రియ మొదటి నుంచి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల, పొత్తుల పార్టీల వల్ల కావచ్చు, లేదా కొన్ని బలాబలాలు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, కొందరి నిర్లక్ష్యం వల్ల కూడా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా కావచ్చు, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓటు రాజకీయాలకు విలువ ఇచ్చి రాజ్యాంగ సవరణ సరైన పద్ధతి చేయకపోవడం మూలంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర ఫలాలని కానీ, సరి అయినటువంటి అభివృద్ధి ఫలాలను కానీ అందించేటువంటి వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ఇంకా సరికాలేదు. ఈ మధ్య కాలంలో కొంత కింది స్థాయి జనానికి కొన్ని రకాలుగా ఒక ఫలాలు అందే ప్రక్రియను ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే స్ట్రెంథనైజేషన్, అంటే ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి విధానాలతో కొంత రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఫలితాలు కనబడుతున్నవి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఈ ప్రజలకు సౌకర్యార్థం కోసం కాదు. ఇప్పుడు డీలిమిటేషన్ అన్నారు ఇంతకుముందు నరోత్తం గారు మాట్లాడుతున్నప్పుడు, డీలిమిటేషన్ కోసం, మహిళా బిల్లు కోసం వారు స్పష్టంగా చెప్పారు. వారు ఒక బిల్లు మహిళల కోసం ప్రవేశపెట్టాలనుకుంటే అని అటువంటి విధానం ఎప్పటి నుంచో ఉంది. 33% ఇస్తామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. ఎవరన్నారు? ఎవరు నాబీరు ఎప్పుడన్నా ఏ పార్టీలో అన్నారు? అది వాళ్ళకు సౌకర్యమా, వాళ్ళ చేతనైందా, చేత కాలేదా, లేదంటే వాళ్ళ వల్ల ఆ బిల్లును ప్రవేశపెట్టే కానీ సవరణ చేసి ప్రవేశపెట్టేటువంటి విధానం వాళ్ళకి ఎందుకు మరి వాళ్ళు ఫెయిల్ అయ్యారో వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. అంతేగాని దాన్ని
దీనికి మన బోడిగుండుకు మోకాలు తిప్పకు ముడిపెట్టి మీరు ఎడ్డమంటే మేము చెడ్డమంటాం, మీరు అదంటే మేము ఇదంటాం, మేము అద్దంటే మేము మీరు చేస్తామంటే మేము అద్దంటాం. ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ప్రజలు ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితులు వస్తున్నవి. నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు రావాలన్నా, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలకు జనానికి కావాలన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి జనానికి సరైన సౌకర్యం ఇంకా అందట్లేదు. కాబట్టి దానికోసం ఆలోచించే పద్ధతిలో చట్టాలను తయారు చేసి ఆ చట్టాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జంగల్లో బతుకుతున్నటువంటి అంటే మామూలుగా అడవులలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సౌకర్యాలు కల్పించేటువంటి దిశగా తీసుకెళ్తే సంతోషిస్తాం. కానీ ఆ దిశలో ఆలోచనలన్నీ బంద్ అయిపోయి ఏమున్న రాజకీయాలు, ఆ సీటు కోసం నేను రావాలా, ఆ ప్రధానమంత్రి నేను దించాలా, మళ్ళీ నేను ప్రధానమంత్రిగా నేను ఎక్కాలా, లేకపోతే రాజకీయంగా నాకు మాత్రమే సీటు కావాలా, ఈ పనికి మాలిన ఆలోచనలు తప్ప ఒక మంచి పథకాన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఉంటుంది. కానీ అది మర్చిపోయి వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ పార్టీ స్వార్థాల కోసం ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అప్పుడప్పుడు కోతులు ఉంటాయి అన్నట్టు. ఆ కోతి ఎందుకు వచ్చి ఈ కోతులో తెలియదు, వీళ్ళు అసలు అన్నట్టు. వీళ్ళు అదే ఒక కోతి వేషాలు ఓటర్ వీళ్ళ లెక్కలు అంటే నిజమైనటువంటి ఆలోచన వాళ్ళకి ఉన్నట్టయితే, నిజమైన ప్రకాష్ రాజు గారికి ప్రజల విషయంలో ఏమైనా చట్టాల ద్వారా ప్రజలకు ఇది అందుతలేదు, ఈ మహిళా 33% ఈ మహిళా బిల్లు వీగిపోవడం వల్ల మరి మహిళలకు అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా ఆలోచన లేదు. దానికి దీనికి ముడిపెట్టారు. ఇంతకుముందు నడుతున్న క్లియర్ గా చెప్పారు. ఎందుకు ఆపారు? 33% కనుక రిజర్వేషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు డీలిమిటేషన్ లో సీట్లు పెరిగితే మళ్ళీ 2 సార్లు చేయవలసిన అవసరం ఉండదనే ఉద్దేశంతో డీలిమిటేషన్ చేసిన తర్వాత ఆ ప్రాంతాలలో ప్రయోజనార్థం కోసం ఒక్కొక్క పార్లమెంట్ పరిధి తిరగలేనంత స్థాయిలో ఉంది. ఎందుకంటే మేము ఎలక్షన్ రెడ్డిగా మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, నిజంగా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి నష్టం కలుగుతుందా? మీరేమంటారు సార్? నమస్కారం అండి. నమస్తే. మీకు త్రిపురనేని గారికి, అదేవిధంగా సాగర్ రెడ్డి గారికి, అదేవిధంగా శంకర పద్మ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం. డీలిమిటేషన్ వల్ల నష్టమైతే జరగదు. దక్షిణాది రాష్ట్రాలకు 50% వాటా ఇస్తామన్నప్పుడు ఈ ప్రాంతాలకు అర్థం మనకు 50% వచ్చేటువంటి ఇక్కడ నష్టమైతే జరగదు. జనాభా ప్రతిపాదికన తీసుకుంటేనే 2011, 2026 దానిపైన తీసుకుంటే మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే నష్టం జరిగే పరిస్థితి లేదు. కానీ మనకు మంచి ఇది అవకాశం కదా. మహిళా రిజర్వేషన్ అనేది ఎన్నో ఏళ్ళుగా పాపం మహిళలను 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని మంచి స్థానంలో పెట్టాలనేది ప్రతి ఒక్కరి ఆశయము, ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు వచ్చినప్పుడు ఈ బిల్లును ఆమోదించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అదేవిధంగా మేమైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు అన్ని స్థానాలు 50% అవకాశం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దాంట్లో నాకు తెలిసి మా మిస్సెస్ కూడా పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో గ్రంథాలయ చైర్మన్ 13 జిల్లాల జిల్లా చైర్మన్లు ఉంటే ఉమ్మడి జిల్లాల్లో అక్కడ దాదాపు 11 జిల్లాలకు మహిళల్ని కేటాయించడం జరిగింది. జిల్లా జడ్పీ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, అదేవిధంగా నగర మేయర్లు కానీ, ఇలాంటివి మొత్తం ఎక్కువ 50% అబోవ్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు కేటాయించడం జరిగింది. కాబట్టి మా పార్టీ దానికి మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చింది. కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన కానీ, టీడీపీ కానీ వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మహిళలపైనే స్థానికంగా ఉన్నటువంటి మహిళలపైన ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి దాదాపు 4 ఎమ్మెల్యేలే మహిళలపైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయని మా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి మనము రిజర్వేషన్ తీసుకొచ్చి 33% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలను ఆకాశంలో సగం అనే విధంగా తీసుకురావాలి అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలు, ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఈ విధమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీటిపైన కూడా శ్రద్ధ వహించండి అనే విధంగా చెప్పడం జరిగింది. దాంతో పాటు మనం అందరం చూడగానే
ఆంధ్రప్రదేశ్ నుండి మన కూటమి పరిపాలనలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కానీ అదేవిధంగా టీడీపీ కానీ వీళ్ళు ఢిల్లీకి ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కార్పొరేషన్ చైర్మన్లను వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకుపోయి మహిళా బిల్లు పాస్ అయితే ఆ పాస్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారికి సన్మానం చేయాలనే విధంగా మహిళలను తీసుకువెళ్ళి ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఆ బిల్లు ఫెయిల్ అయితే బిల్లుకు ఫెయిల్ అయినటువంటి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు సన్మానాలు డిన్నర్లు చేసుకుంటున్నారంటే వీళ్ళు మహిళా బిల్లు పైన ఎంత చిత్తశుద్ధి ఉంది అనడానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేనకు టీడీపీకి ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని రాష్ట్ర ప్రజలు కూడా వీటిపైన ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కేవలం మన ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు తత్వం కాదు కదా, నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప బిల్లుకు చిత్తశుద్ధితో పని చేస్తూ ఉంటే ఇక్కడ నుండి తెలంగాణ నుండి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండంగా మహిళా బిల్లుకు సంబంధించి మాట్లాడి నరేంద్ర మోడీ గారు ఓడిపోయినారు, ఆయన ప్రధానమంత్రిగా గెలిస్తే బిల్లులో ఓడిపోయినారు, మేము ఓడించినాం, మేమంతా కలిసికట్టుగా ఆయన ఓడించినామని చెప్పినటువంటి ఆ ముఖ్యమంత్రి గారిని ఆయన్నే పోయి వీళ్ళు సన్మానం చేసి ఆయనతో డిన్నర్ చేసి ఆయన పక్కన ఫోటోలు దిగి ఎమ్మెల్యేలు మంత్రులు కేంద్ర మంత్రులు మళ్ళీ రాష్ట్ర మంత్రులు ఒక పక్కన ఉంటే మహిళలందరూ పోయి మహిళా బిల్లుకు పోయి అక్కడ సపోర్ట్ చేయడానికి పోయినటువంటి వ్యక్తులు మహిళా బిల్లు వ్యతిరేకించినటువంటి ముఖ్యమంత్రికి మహిళలంతా పోయి చేస్తున్నారంటే ఇంకా ఏమని అర్థం చేసుకోవాలో దీన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కానీ బ్రహ్మసాని గారు కానీ అదేవిధంగా శ్రీనివాస్ వర్మ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీళ్ళ పక్కలో చేరుకున్నారు. ఇట్లా చిత్తశుద్ధి లేనటువంటి బిల్లులు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇది ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు. ఈ విశ్వాసాన్ని కల్పించుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కూటమి నుండి వచ్చినటువంటి నాయకులు ఈ విధమైనటువంటి అభిప్రాయాలతో వాళ్ళు ముందుకెళ్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బిల్లు పెట్టి ఉంటే మంచిది, బాగుండేది, మహిళలకు అవకాశం ఉండేది. మహిళలకు అవకాశం ఉండడంతో పాటు సీట్లు పెరిగితే మనకు కూడా చాలా మందికి ఇక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం రాష్ట్రం విడదీయడం వల్ల తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనకు డీలిమిటేషన్ అవకాశం రావాల్సి ఉండేది, అది రాకుండా పోవడానికి మళ్ళీ బిల్లులో మనకు పెండింగ్ పడడం అనేక రకాలుగా మనకు ఇబ్బందులు అయ్యే పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వాటిని మనం మంచి అని జరిగే వాటిని మంచిగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలియజేస్తుంది. రైట్, కృష్ణవేణి గారు మీరు చెప్పండి, ఆంధ్ర ప్రజలు డిప్యూటీ సీఎంని చేస్తే వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దు, దీనికి డిబేట్కి సిద్ధమా సవాలు విసురుతున్నారు ప్రకాష్ గారు, దానిపైన ఏమంటారు? సార్ మీకు అలాగే వైకే టీవీ వీక్షకులకి మరియు ప్యానెల్ లోని ఇతర ప్యానలిస్టులకి నమస్కారం సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి దానికి కూడా కార్నర్ చేయడం ప్రకాష్ రాజ్ గారికి అలవాటు అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కాదు, ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో ఆయన ఫేమస్ అవ్వాలి, ఆయన ప్రజల్లో నానాలి అంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక అస్త్రంగా వాడుకోవడం ప్రకాష్ రాజ్ గారికి అలవాటు అయిపోయింది. ఆయన అంటే ఖాళీగా ఉన్నారేమో సార్, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారికి సినిమాలు లేవు, ఒక పక్క రాజకీయాలు, వీటిల్లోని ఈయన ఒక వ్యతిరేకలా మాట్లాడతాడు తప్ప ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ జీవితంలో కూడా పోషిస్తున్నాడేమో అనిపిస్తుంది సార్. ఎంతకి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యంగా హిందూ మతం మీద ఇవాళ ఒక నటుడు కాబట్టి ఏ రకంగా ఒక విలక్షణమైనటువంటి నటుడు కదండి ప్రకాష్ రాజ్ గారు, ఎంత కమ్ముడుకుపోయాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ట్వీట్ వేస్తాడు సార్ ప్రకాష్ రాజ్ గారు. ఇదే మాట మేము క్వశ్చన్ వేస్తున్నాం, అంటే హిందూ మతం మీద వ్యాఖ్యలు చేయడం, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కించపరిచే విధంగా మాట్లాడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని మీరు అమ్మకండి అని మాట్లాడు. ఇంత ధైర్యం ఉంటే మాట మాట్లాడతారు సార్ ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి, ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద. అమ్ముడు పోయేటువంటి స్వభావం ప్రకాష్ రాజ్ గారికి ఉందేమో, మా అధినేతకు లేదు, రాదు కూడా భవిష్యత్తులో కూడా, ఇది గుర్తు పెట్టుకోవాలి. అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన ప్రతిసారి కార్నర్ చేసిన ప్రతిసారి మేము ఒక సైన్యంలోకి రెస్పాండ్ అవుతాము, రెస్పాండ్ అయితే తర్వాత మళ్ళీ ఆయనే సానుకూలంగా మాట్లాడినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ రాజకీయాల కోసం ఇంత దిగజారక్కర్లేదు అని మాత్రం ప్రకాష్ రాజ్ గారికి కూడా చెప్తామండి. ఎందుకంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలిపింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు.
నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఆ రాజధాని అనేటువంటి విషయంలో రాజధాని లేకుండా 3 రాజధానుల అంశాన్ని పిల్ల కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చినప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఇచ్చినటువంటి 29 గ్రామాల రైతులకి వాళ్ళు త్యాగం చేశారు సార్, ఆత్మ బలిదానాలు చేశారు అమరావతి కోసం. కానీ అలాంటి ప్రాంతంలో వాళ్ళకి న్యాయం చేయాలి అని ఒక కూటమిని ఏర్పరిచారు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని దెబ్బే, పిల్ల కాంగ్రెస్ కి వైసీపీకి ఎదురులేని దెబ్బే. అలాంటప్పుడు ఆయన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఢిల్లీలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇటు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం కానీ, ఈ ఎంపీ సీట్లతో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ భారతదేశంలోని ఒక ప్రభుత్వ స్థాపనలో కానీ ఒక కీ రోల్ గా పోషించినటువంటి వ్యక్తి ఆయన. ఒక బ్రహ్మాస్త్రం లాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తగ్గారు కాబట్టే ఇక్కడ తగ్గి త్యాగం, ఆ త్యాగ ఫలం దేశానికి ఒక ప్రధానమంత్రి గారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడంలో ఎంత భూమిక పోషించాయో ప్రజలు మర్చిపోలేదండి 2024లో. ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేశారంటే కనుక ఆయన చరిష్మా ఏంటన్నది మాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి తెలుసు, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి చరిష్మా గురించి కూడా ప్రజలకి తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. కాబట్టి ఇవాళ ఈగోకి పోయి ఇరుక్కుపోయాడు సార్ రాహుల్ గాంధీ గారు, ఈగోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయినటువంటి ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది రాహుల్ గాంధీ గారు, ఇండి కూటమి మాత్రమే. అందులో కూడా మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా మహిళలే శత్రువు అన్నట్టు ఇండి కూటమికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు తప్ప మహిళా బిల్లుకి సపోర్ట్ చేయలేదు. రేపొద్దుట వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తులేనండి మహిళా నాయకులు అయితే మాత్రం. ఇప్పుడు మహిళని ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది సార్, ఏ విధంగా మహిళా బిల్లుని అడ్డుకుని డీలిమిటేషన్ గురించి ఆ రోజు మేము పుట్టక ముందు జరిగినటువంటి ప్రక్రియ, దాన్ని పెద్దలు వివరిస్తే వింటా. 1971లో ఫ్రీజ్ చేసినటువంటి, అంటే పాపులేషన్ ఎక్కువైపోతుందని ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా నియోజకవర్గాల విభజన చేసి ఏ రకంగా ఫ్రీజ్ చేశారు 50 సంవత్సరాల పాటు. తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తుంటే ఈ రోజు కూడా అడ్డుకున్నది అంటే దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా దేశ ఒక అభివృద్ధిని, మహిళా సాధికారతని కూడా అడ్డుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే కనుక అది కాంగ్రెస్ పార్టీ అని క్లియర్ గా నిన్నటితో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఆ రోజు ఫ్రీజ్ చేసింది ఇందిరాగాంధీ గారు, ఈ రోజు ఆ బిల్లులను అడ్డుకున్నది రాహుల్ గాంధీ గారు, వాళ్ళ ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. కానీ డీలిమిటేషన్ దక్షిణాది మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ని అలాగే తెలంగాణని తలుపులేసి విభజన చేస్తున్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇవాళ గుర్తొచ్చేశారు. ఆ రోజు రాజ్యాంగానికి తూట్లు పొడిసి తలుపులేసి విభజన చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసినప్పుడు వీళ్ళు ఆర్టికల్స్ గురించి మాట్లాడరు, వీళ్ళకి రాజ్యాంగ విలువలు ఆ రోజు గుర్తులేవు. అడ్డగోలుగా విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ని అనాథలాగా వదిలేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇవాళ అమరావతి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఏర్పడుతుంది, దానికి ఒక దిశా నిర్దేశం జరుగుతుంది, వివిధ యూనివర్సిటీలు ఇక్కడికి వస్తున్నాయి, అనేక ప్రాజెక్టులు ఇక్కడికి వస్తున్నాయి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అందిస్తున్నటువంటి సహకారంతోనే ఈ రోజు చాలా వరకు ఆంధ్రప్రదేశ్ కొంత ఊపిరి పీల్చుకోగలుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. ఒక బిల్లు అక్కడ వీగిపోయినంత మాత్రాన, ఒక బిల్లు కొంచెం ఆలస్యమైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో ఆధిపత్యం చెలాయించేసినట్టో లేకపోతే అత్యధికమైనటువంటి మెజారిటీ రేపొద్దున ప్రజల్లో సాధించబోతుంది అనుకోవడం అవివేకం సార్. రేవంత్ రెడ్డి గారు కూడా చీకటి బిల్లులను మాట్లాడడం జరిగింది. మహిళలకి సాధికారత వస్తే, మహిళా సాధికారత సాధించడానికి ముందుకెళ్తే రేవంత్ రెడ్డి గారు ఒక మహిళలకి చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే అది చీకటి బిల్లులా సార్ అవి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మహిళలు చాలా బాధ పెట్టాయి. రోజు ఇంకా రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలి అయితే వారి ఇంట్లో తల్లి అంటాడు, చెల్లి అంటాడు, మహిళ అంటారు. ఒక పక్కన మహిళను పొగుడుతూనే మహిళా బిల్లుకి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఏదన్నా ఉంది, ప్రతిపక్షం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే సార్. కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీయే దేశద్రోహని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ వర్డ్ మాట్లాడారు సార్. మా సీఎం గారు అయితే మాత్రం కరెక్ట్ వర్డ్ మాట్లాడారు. దేశద్రోహి ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయులు భారతదేశంలో తలెత్తుకుని జరుగుతున్నారు. ఇతర దేశాల్లో కూడా ఇంత గౌరవాన్ని పొందగలుగుతున్నారంటే కనుక అది ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోదీజీ గారు ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఈరోజు ఆడబిడ్డలు అంతరిక్షంలోకి అడుగు పెట్టడమే కాదు, అన్ని రంగాల్లోని దూసుకు వెళ్ళిపోతున్నారు అంటే కనుక నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఈ రోజు అమల్లో ఉన్నాయి. మాటల వరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం, చేతల్లో చేసి చూపించింది మాత్రం ఎన్డీఏ కూటమి సార్ ఈ రోజు. కానీ వీళ్ళు మాట్లాడతారు మహిళా సాధికారత గురించి, మహిళా బిల్లు గురించి. మేము ఎప్పుడో చేసేసాం, 2023లోనే అది అమల్లోకి వచ్చేసింది, దానికేమి అభ్యంతరం లేదని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళే చెప్తారు మళ్ళీ అమల్లోకి వచ్చేసింది అంటారు. ఈ రోజు మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియని దానికి ముడిపెట్టుతున్నారు, ఆ బిల్లు ఈ బిల్లు కలిపి పెట్టారు అని చెప్తారు. సార్, సీట్ల ప్రక్రియ పెరిగితే ఎందుకు కాంగ్రెస్ భయపడుతుంది? డీలిమిటేషన్ దానికి ముడిపెట్టారని చెప్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి 71లో ఉన్నటువంటి పాపులేషన్ ఉందా? ఆ రోజు ఉన్నటువంటి జనాభానే ఉందా? అంటే 2 లక్షల జనాభా ఉన్న దానికి ఎంపీ ఉంటాడు, అలాగే 40 లక్షలు ఉన్నటువంటి జనాభా ప్రతిపాదన దగ్గర కూడా ఒకే ఎంపీ ఉంటే పరిపాలన ఎలా కొనసాగుతుంది? డీలిమిటేషన్ జరగకపోతే దానికి దక్షిణాది మీద వీళ్ళు ప్రేమను కురిపించేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి కాజ్ ఏంటనేది వీళ్ళు చెప్పరు బయటికి. కానీ బయటికి ప్రజలకు ఏమీ అర్థం కాదు కాబట్టి వీళ్ళకి నచ్చినట్లు మాట్లాడు. దక్షిణాది మీద ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దు సార్. ఇంకొకసారి మేము రిక్వెస్ట్ చేసేదాన్ని ఏంటంటే, మేము చెప్పేది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సరే కానీ అందరూ కలిసే ఉంటాం. ఇది ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి భారతదేశం. దక్షిణాదైనా ఉత్తరాదైనా అందరూ కలిసే ఉంటాం, కలిసికట్టుగానే పనిచేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పదే తీసుకొస్తున్నది దక్షిణాది ఉత్తరాది. నిజంగా అన్యాయం జరుగుతుంది అనుకోండి, దక్షిణాదికి ప్రశ్నించే హక్కుగా అడుగు తెచ్చుకునేటువంటి కేపబిలిటీ కూడా తెలుగు ప్రజల మీద ఉంది, దక్షిణాదిలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఉంది. దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా మీద సానుభూతి చూపించక్కర్లే. 70 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు దక్షిణాదిని అనాథగా వదిలేసిందే కాంగ్రెస్ పార్టీ. అనాథను చేసింది, వీళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తీరుమారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సవతి ప్రేమ చూపించేస్తే మాత్రం ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు, తెలుగు ప్రజలు అసలు నమ్మడానికి సిద్ధంగా లేరు. రైట్, నరోత్తమ్ గారు, యాజ్ ఏ క్రిటిక్గా మీరు చెప్పండి, 2023లోనే నారీ శక్తి అభియానం పేరుతో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు పాస్ కాకపోవడానికి ప్రధానంగా ఈ కారణం ఏం చూస్తారు? సింపుల్ చెప్పేస్తాను సార్. ఇప్పుడు మొత్తం అందరూ ఒకటే, దక్షిణమైన ఉత్తరమైన అన్ని ఒకటే. పని చేయమండి, తెలుగుదేశం పార్టీ అని పేరు తీసేసేమనండి. తెలుగుదేశం తీసే భారతీయ పార్టీని బీడీపీ అని మార్చేద్దాము. ఇంకా టిఆర్ఎస్ పేర్లు మార్చేద్దాము. వి నాట్ నీడ్ రీజనల్ పార్టీస్, అసలు అవసరం లేదు కదా. రీజనల్ ఐడియాలజీ అనేది లేదు కదా ఇక్కడ. ఆవిడ చెప్పేదాని ప్రకారము అది అబ్సల్యూట్ నాన్సెన్స్. వీఆర్ నాట్ ఇప్పుడు సీట్లు ఇంక్రీజ్ చేయకూడదని ఎవరు అంటలేదు. సీట్స్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఆ షేర్ ఆఫ్ అవర్ స్టేట్స్, సదర్న్ స్టేట్స్ ఒకటే కూడా కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన స్టేట్స్ ఒక షేర్ ఇన్ ది ఎంటైర్ పార్లమెంట్ ఇప్పుడు ఉన్న దానికన్నా తగ్గుతుంది. సీట్లు పెరిగే షేర్ తగ్గుతుంది, మన పవర్ తగ్గుతుంది, మన ఉనికి తగ్గుతుంది. దానికోసం వ్యతిరేకం ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ, ప్రకాష్ రాజు, ఇవి కాదు. ఇట్ ఈస్ అవర్ కంట్రీ, ఇట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. వెన్ అవర్ ఐడెంటిటీ ఇస్ అట్ స్టేక్, అందరూ ఏమవుతున్నారు. అందుకనే ఆ బిల్లు డీలిమిటేషన్ ఇప్పుడు తాత్కాలికంగా స్టాప్ ఇట్. దీనికి డీలిమిటేషన్ కి ఉమెన్స్ బిల్ కి కనెక్షన్ పెట్టే దేనికి? దట్ ఇస్ పాలిటిక్స్. ఉమెన్స్ బిల్, ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? వై కాంట్ ఇంప్లిమెంటెడ్ జస్ట్ యాజ్ ఇట్ ఇస్? ఇప్పుడున్న సీట్ అలొకేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటి, వాట్ ఇస్, ఏం అడ్డు? చేయొచ్చు కదా. చట్టంలో సవరణ చేయడానికి మొత్తం పార్లమెంటే ఫుల్ లోక్సభ గాని రాజ్యసభ గాని ఫుల్ మెజారిటీ ఉంది. అయినా కూడా ఈ బిల్లు ఎందుకు పాస్ అంటే దేశ వ్యాప్తంగా ఆమోదం లేదు. ఉట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఒకటే కాదు, వెస్ట్ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంది, పంజాబ్ ఉంది,
ఎవరు ఒప్పుకోరు ఈ బిల్లుకి. బిల్లులాగా చూడండి. ఇక్కడ పార్టీ నేత ఏదో అనేస్తారని కాదు, యువర్ అన్ ఇండివిజువల్. పార్టీ నేత కూడా తప్పు మాట్లాడొచ్చు, ఆ తప్పుని ఖండించాలి. మన వాళ్ళు మంచి చేసినప్పుడు కరెక్ట్ మాట్లాడినప్పుడు కరెక్టే అనాలి, తప్పు చేసినప్పుడు తప్పు అనాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఈ విషయంలో కరెక్టే, ఈ విషయంలో మాట్లాడింది ముమ్మాటికి కరెక్టే. మేబీ ఆయన మాట్లాడే పదజాలము, ద వే హీ అడ్రస్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం, అది తప్పవచ్చు. కానీ ఆయన మాట్లాడిన మాట 100% తప్పు. ప్రతి భారతదేశాన్ని, తన రాష్ట్రాన్ని, తన ఐడెంటిటీని ప్రేమించే ప్రతి పౌరుడు ఈ బిల్లుని, ఈ డీలిమిటేషన్ ని జరిగే విధానం, ఈ డీలిమిటేషన్ జరిగే విధానాన్ని వ్యతిరేకిస్తాడు. Quit politics. If this bill comes, this delimitation has to be opposed with all your strength and might, because this is against the interests of our country. దేశాన్ని విభజిస్తుంది ఈ బిల్లు. ఈ పాపులేషన్ ప్రక్రియ దీని ప్రాతిపదిక మీద డివైడ్ చేశారంటే అది ఆ సైన్స్ అర్థం కాకుండా జస్ట్ బ్లైండ్ గా మాట్లాడటం కాదు. ఏదో పెరిగేస్తున్నారు, వీళ్ళు పెంచే రాహుల్ గాంధీ మాట్లాడేశారు అందుకని మనం వ్యతిరేకించాలి, మోడీ గారు చెప్పారు అందుకనే కరెక్ట్, అట్లా కాదు. బిల్లులాగా స్టడీ చేయండి. ఇంకోసారి మోడీ గారు కూడా తప్పు మాట్లాడచ్చు, తప్పని చెప్పండి. ఆ ధైర్యం ఉండాలి ప్రజాస్వామ్యంలో. రైట్, సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి. 2023లోనే బిల్లు ఆమోదం పొందినా కానీ కావాలనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ డీలిమిటేషన్తో లింక్ పెడుతుందని విమర్శిస్తున్నారు, దానిపైన ఏమంటారు? ఇప్పుడు నరోత్తమ్ గారు క్లియర్గా చెప్పారు. ఉన్న అటువంటి ముగ్గురు కూడా, కృష్ణవేణి గారు కావచ్చు, మోహనయ్య గారు కావచ్చు, నరోత్తమ్ గారు కావచ్చు, వీరు బిల్లుకు వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు మాట్లాడారు. ఏ పార్టీలు కూడా, ఏ వ్యక్తులు కూడా, ఏ వ్యవస్థ కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడట్లేదు. కానీ నొప్పి వల్ల ఎవరికై ఇబ్బంది జరుగుతుంది, ఈ బిల్లు ఆమోదం కనుక జరిగితే పేరు వాళ్ళకి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఒక ఎత్తు అయితే, రెండవది ఇంతకుముందు నరోత్తమ్ గారు చెప్తున్నారు, అది ప్రకాష్ రాజ్ గారి వాళ్ళని అక్కడక్కడ తాపొక్కసారి ఇట్లా ఈ కోతి వేషాలు వేయడం అన్నట్టు. వాళ్ళు నిజంగా స్టడీ చేయవలసిన అవసరం వాళ్ళకి 100% ఉంది. వాళ్ళు నిజంగా ఈ బిల్లు పట్ల, లేకపోతే ఈ ప్రజల అవసరాల పట్ల వాళ్ళు స్టడీ చేసి కనుక మాట్లాడినట్టయితే ఆ చట్టసభలలో వాళ్ళు ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అక్కడ చర్చిస్తే దానికి అర్థం ఉంటుంది. అంతే తప్ప కానీ మేము వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వ్యతిరేకించి పోతున్నాం అనేటువంటి వ్యతిరేక ఓట్లు వేయడం మూలంగా బిల్లు ఆగిపోవడం జరిగింది కదా. ఈ బిల్లు ఆగిపోవడం మూలంగా ప్రజలకు సౌకర్యార్థమా అసౌకర్యార్థమా ఒకసారి ఆలోచించాలి. రెండవది, ఇప్పుడు వీళ్ళు సరే ప్రకాష్ రాజ్ గారి విశేషాలన్నీ ఇవన్నీ పనికి వాళ్ళే, ఎందుకంటే ఆయన ఏం పెద్ద చట్టసభలలోకి పోయి ఆయన తీర్మానాలు చేసి దేశాన్ని ఉద్ధరించే అటువంటి ప్రక్రియ ఆయన ద్వారా ఏం లేదు. ఆయన పక్క పెడదాం కొద్దిసేపు, ఆయనతోటి అదొక సినిమాలలో వేషాలు వేసినట్టు చేస్తూ ఉంటాడు కావచ్చు, అది ఆయన కొద్దిసేపు విడిచిపెడదాం. కానీ చట్టసభలలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో దక్షిణాది రాష్ట్రాలకి ఇది వ్యతిరేకం అనేటువంటి దాన్ని, లేదా ఇంకొక రకంగాన ఏదో రకంగా వాళ్ళు వ్యతిరేకించారు అనే దానికి స్పష్టత రావాలి. ఫస్ట్ ముచ్చట వాళ్ళు వ్యతిరేకించడం అనేది ఎందుకు వ్యతిరేకించారు, ఇది కాంగ్రెస్ యొక్క పార్టీ కోసం వ్యతిరేకించారా, లేకపోతే నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు, ఇప్పుడు నరోత్తమ్ గారు అన్నట్టు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అంటే నిరూపించాలి. నిరూపించి ఇగో పలాని కర్ణాటకకు అన్యాయం జరుగుతుంది, లేదా ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రాలు ఈ యొక్క ఎక్కువ సీట్లు ఇవ్వడం మూలంగా వాళ్ళ వల్ల ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది నిరూపించి మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్ప కానీ ఏదో బూచి చూపించి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేటువంటి దాంతో మేము వ్యతిరేకించాం. ఆమె ప్రియాంక గాంధీ గారు అయితే స్పష్టంగా చెప్పారు, చాణక్య నీతి ప్రకారాన్ని వ్యవహరించిండు అని. చాణక్యుని యొక్క నీతులు అంటే ఒకసారి పురాణాలకు కనుక వెళ్ళినట్టయితే చాణక్యుడు ఈ యొక్క ఇట్లాంటి రాజ్యాధికారాలలో ఆయన ఒక మంచి సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి. చాణక్యునితో పోల్చింది అంటే ఏమర్థమైంది, ఆమెకు అర్థమైంది కాబట్టే ఆ మాటలు మాట్లాడింది. రెండవది, అసలు చట్టసభలలో ఒక చర్చకు అంశాన్ని పెట్టినప్పుడు ఒక రోజు కాకపోతే 2 రోజులు కాకపోతే 3 రోజులు కాకపోతే టైం తీసుకొని చర్చించాలి. ఆ చర్చకు ఏమాత్రం మాట్లాడకుండా కేవలం వ్యతిరేకించి వేయాలనేటువంటి ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది నిజమైనటువంటి ఇబ్బందికరమైన ముచ్చట. ఇంకా మూడో ముచ్చట చెప్తున్నాను నేను. గ్రామాలలో అంటే మనకు ఉన్నటువంటి పరిధులలో మేము మొన్న చూసినాం,
మహిళల పట్ల ఒక్క తలాక్ బిల్లు పెడితేనే ఆ యొక్క ముస్లిం మహిళలు ఎంత సంతోషపడ్డారో మేము వాళ్ళ ఇళ్ళకి పోయి మాట్లాడడం జరిగింది. నేను నేను 40 సంవత్సరాల నుంచి నేను ఈ ఓట్ల కోసం తిరుగుతూ ఉంటాం, మామూలుగా రాజకీయాలలో తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ముస్లిం ఇళ్ళకి పోయి ఓట్లు అడిగేటువంటి ధైర్యం ఎవరికి లేకుండే. కానీ ఈ మధ్య కాలంలో నేను ఈ తలాక్ బిల్లు వచ్చిన తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్లకు, ఎమ్మెల్యే ఎలక్షన్లు 2 సార్లు వచ్చినాయి కాబట్టి ఆ ఎలక్షన్లలో వాళ్ళ ఇళ్ళకి పోతే కూర్చుండి వాళ్ళతో మాట్లాడే అటువంటి సౌకర్యం కలిగింది. అంటే ఎంత మంచి జరిగినట్టు వాళ్ళ ద్వారా వాళ్ళకి కూడా వాళ్ళ బాధలని, వాళ్ళ యొక్క విశేషాలను కూడా చెప్పుకునేటువంటి ధైర్యం వచ్చింది. ఇదే పద్ధతి రేపు 33% రిజర్వేషన్ కనుక ఉన్నట్టయితే మహిళలు వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని చిన్న సభలలో, గ్రామ పంచాయతీలలో ఆల్రెడీ వచ్చినాయి, కానీ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, ఈ లోకల్ బాడీలలో వచ్చేసినాయి. ఎమ్మెల్యేలు కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ వాళ్ళ విశేషాలను సరైనటువంటి పద్ధతులు చర్చించే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ ఆలోచించకుండా, గ్రౌండ్ రియాలిటీని, ప్రజల సౌకర్యార్థాన్ని ఆలోచించకుండా కేవలం ఇది ఒక ఎట్లా అంటే ఒక అంశాన్ని ప్రక్రియలలో మునిగి తేలుతున్నారు తప్ప వీళ్ళ వల్ల ఆ బిల్లు ఆగింది అని అనుకోవడం కూడా, మళ్ళీ ఎట్లాగూ ఆ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక రోజు ఆ బిల్లు ఖచ్చితంగా అమలు జరుగుతుంది. అది జరగాలనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిబేట్ లో పాల్గొన్న నలుగురికి కూడా వద్దు అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. అవసరం కూడా అమలు అవ్వాలి, కానీ దాని ప్రాతిపదిక మారాలి. పాపులేషన్ బేసిస్ కాదు, ఒకటి పాపులేషన్ కాదు, ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ అండ్ ఆల్సో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ దాని ప్రకారం జరగాలి. అది ఆర్టికల్ 81, 82 సవరించాలి. ఇప్పుడు ఒక పార్లమెంటు పరిధిలో నరోత్తంజీ, ఒక పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏరియా 60-70 కిలోమీటర్ల ఎంపీ పార్లమెంట్ అంటే పార్లమెంటు ఎంపీ పొజిషన్ అంటే నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం పరిధి ఒక్కొక్క నియోజకవర్గం 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల భౌగోళికమైన తిరుగుడు ఉన్నది. సో దానివల్ల ఆ ఎంపీ గారికి కానీ, లేకపోతే ఆ ప్రజలకి ఎంపీ దగ్గరికి పోవాలని అనుకున్నా, ఆ ఎంపీ ప్రజలు పోయి ఆ ఎంపీకో అక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పాలనుకున్నా కానీ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంపీ ఒక పార్లమెంటేరియన్ జస్ట్ పాపులేషన్ ఒకటే చూడటం కాదు కదా, అక్కడ డెవలప్మెంట్ ఫండ్స్ కావాలి, ఆ స్టేట్ ఒక ఎకానమీ మ్యాటర్ అవుతుంది, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి ఆల్ డెఫినెట్లీ తీసుకుని సమస్య కనుక అది సక్సెస్ఫుల్. అమలు చేయకుండా డైరెక్ట్ గా పాపులేషన్ సెన్సస్ ప్రకారం అవుతానంటే ఖచ్చితంగా స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పితే ఇక్కడ పాలిటిక్స్ కాదు. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒకసారి నిమిషం, మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మోహన్ రెడ్డి గారు, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? ఏ బిల్లుకి మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుకి సపోర్టా, లేకపోతే డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా ఏం చెప్తారు? మేము దేనికి వ్యతిరేకంగా, డీలిమిటేషన్ చేయాలనేది ఇంట్రెస్ట్, ప్లస్ మహిళా బిల్లు కావాలనేది కూడా మాకు ఇష్టమే. దానిపైన మేము చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల పైన, అన్యాయాలపైన, దీనిపైన కూడా దృష్టి పెట్టండి అనేది ఒకటైతే, రెండోది సాగరెడ్డి గారు కూడా కొంచెం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా శంకర కృష్ణవేణి గారు ఏమంటున్నారంటే పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి చేసినాయి, పెద్ద కాంగ్రెస్ ఏదో పిల్ల కాంగ్రెస్ అనే టైప్ లో మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన మా ముఖ్యమంత్రి, మా గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకొని ఎలక్షన్ చేసినారు. ఒకటి గుర్తుందో లేదో, అదే కాంగ్రెస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసినారు సెపరేట్ గా. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడు కలిసి పోటీ చేసినారు. ఇప్పుడు ఇంకోటి ఏముందంటే, ఆడ స్వయంగా ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి, రేవంత్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రహ్మాండంగా వ్యతిరేకించినారు ఈ బిల్లుకు. ఈ బిల్లుకు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు పోయి మరి సన్మానం చేయడము, వీళ్ళు గౌరవించడం అనేది, అది పెద్ద కాంగ్రెస్ పిల్ల కాంగ్రెసా, లేక ఈ పాతకాలంలో ఉన్నారు కదా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఓ కాలంలో కాంగ్రెస్ మనిషే కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు నిడదవోలుకు పోయి ర్యాలీ చేస్తున్నారు.
Right, sir. నెడుగులో ర్యాలీ చేస్తుంటే ఆ పక్కనే ఈయన అన్నాడు చూడండి, ఎవరు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ కావాల్సినటువంటి మంత్రులు, వాళ్ళకి కావాల్సినటువంటి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు అక్కడ బిల్లు పెట్టాలని కాదు, ఓటింగ్ చేస్తే నాకు తెలిసి వీళ్ళు ఓటింగ్ కూడా అక్కడ చేసే పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది బయటపడదనేట్టుకుంటే రహస్య ఓటింగ్ అయితే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అందుకు లోపల కాంగ్రెస్ రక్తం ఉంది కాబట్టి కాంగ్రెస్ రక్తాన్ని అవసరం వచ్చిన చోటల్లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడేదో పెద్దగా చెప్పుకుంటున్నారు, ఏమని మా ఆంధ్రప్రదేశ్ పరువు కాపాడినారు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు గౌరవం, ఎక్కడ గౌరవం, ఏడ నిలబెట్టారు? మీరు ఆడ తీసుకుపోయి మీరే చెప్పినారు ఇంతకుముందు 29 గ్రామాలకు కాదు ఇది రాజధాని, రాష్ట్రం అంతటికీ కావాలి రాజధాని, కర్నూలు ఏమో కావాలా, అక్కడ విశాఖపట్నం ఏం కావాలని చెప్పినటువంటి మీ పవన్ కళ్యాణ్ గారు 29 గ్రామాలకే రాజధాని అంటే ఇప్పుడు ఒప్పుకున్నారని మీరే చెప్పుకుంటున్నారు. మరి రాష్ట్రం మొత్తం రాజధాని 29 గ్రామాలకే రాజధాని, 29 గ్రామాలకు తీసుకొని మీరు రాజధాని పెట్టుకొని మీ కలుసనలు పెట్టుకొని 25,000 ఎకరాలు మీ నాయకులు మీరు అందరూ కలిసి కొని ఆడ దళితులది బడుగు బలహీన వర్గాల భూములు కొనేసి అక్కడ రాజధాని కట్టుకుంటే అది ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేట. ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పరువును పాడు చేసి 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు అయ్యే చోట మీరు రాజధాని పెట్టాలనుకుంటున్నారు. రాజధాని ఇక 50 ఏళ్ళైనా పూర్తి కాదు. దాన్ని తీసుకుపోయి పార్లమెంట్ బిల్లు పెట్టి ఇచ్చుకున్నామని భుజాలు తెచ్చుకుంటున్నారు. అక్కడ భుజాలు తెచ్చుకోవడం కాదు, మనం కేంద్ర రాష్ట్రము విడిపోయేటప్పుడు విభజన హామీలు ఏమేమి ఇచ్చినారో ఆ హామీలన్నిటినీ ఏం నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం కూటమిలో ఉన్నాం కదా, కూటమిలో ఉన్నటువంటి మన నాయకుడు 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిసిన నాయకుడు కదా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. ఈ రోజు మనం ఇది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అంటే నరేంద్ర మోడీ గారు గతంలో 2 సార్లు ప్రధానమంత్రి కాలే, ఈయన వచ్చిన తర్వాతనే ప్రధానమంత్రి అయినాడంట. ఈయనే ప్రధానమంత్రి చేసినట్ట. మరి ఈయనే ప్రధానమంత్రి చేసి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడంలో ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఆంధ్రప్రదేశ్ అయితే మీకు అవసరం లే. మరి ఆయన మన సినిమా యాక్టర్ ఆయన చెప్పినట్టు ఆయన చెప్పింది 100% రేట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు డిప్యూటీ సీఎం ఇచ్చినారయ్యా, మీ డిప్యూటీ సీఎం తీసుకుపోయి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేదానికన్నా ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి హక్కుల పైన పోరాటం చేయండి అని చెప్పడం తప్పే ఉంది. అలాంటివి మనం మాట్లాడితే ఆయన పెట్టుకొని ఏదో తిట్టుకుంటారు. ఆయన మాట్లాడేది రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ అది పక్కన పెట్టండి, అదే తప్పే. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అవసరమైనటువంటి సబ్జెక్టు కాదు. ఇక్కడ దీని గురించి మాట్లాడేప్పుడు కరెక్ట్ మాట్లాడాడు. ఎందుకైనా మనం తప్పులు పెట్టాలా? మనం చేసినటువంటి తప్పులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు మనం చాలా ద్రోహం చేస్తున్నాం. ఈ ద్రోహం చేయడంలో సరిదిద్దుకోవడంలో తప్పు చేస్తున్నాం. మనం బాగుండేందుకోసం ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలిసి కూటమి ఉంది. మళ్ళీ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తోనూ పరోక్షంగా మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి, మీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈ రాజకీయం ప్రపంచంలో ఎక్కడా కనపడలే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా దిగజారిపై చేయాల్సిన అవసరం ఎందుకుందో అది వాయమ కృష్ణవేణి గారు తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి, వీళ్ళందరికీ అధినేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆమె ప్రెస్ మీట్ పెట్టి హిందీలో బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారిని కూటమిని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని తీసుకుని వీళ్ళు పక్కలో ఉండి సన్మానం చేస్తే ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? పార్టీలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? మీ యొక్క ఉనికి ఏ విధంగా నడుచుకోవాలనే ఆలోచనలో మీరున్నారు. రేపు బీజేపీ మళ్ళా డౌన్ అయిపోతే కాంగ్రెస్ లో కలిసిపోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరు ప్రయత్నం చేస్తున్నారా? లేక మీరు నిజంగా ఈ మహిళా బిల్లుకు మీరు సపోర్ట్ చేయడానికి ఇక్కడ నుండి మహిళలు తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టి, ఆ ఢిల్లీలో ఒకవేళ పాస్ అయితే నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకుపోయి అందరికన్నా ముందే తీసుకుపోయి మీ మహిళలందరినీ అడబెట్టి బొక్కే ఇచ్చి సన్మానం చేసి, అయ్యా మేము బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాం, ఆంధ్రప్రదేశ్ నుండి మేము సపోర్ట్ లేకపోతే మీరు ఈ రోజు గెలిచే వాళ్ళు కాదు, గతంలో మేము నా 500 నోట్ల మార్పు కూడా నేనే శ్రీకారం చుట్టే, నేను సపోర్ట్ చేసింటేనే నా సహకారంతోనే నరేంద్ర మోడీ గారు చేశారు, ప్రతి ఒక్కటి నేను లేకపోతే కేంద్రం నడిచేది కాదని చెప్పుకుంటే దానికి ఏమన్నా మీరు తీసుకుపోయి పెట్టారా? అక్కడ ఫెయిల్ అయితేనే మళ్ళీ ఇక్కడ రేపు ఎత్తిపోతుందేమో. రేపు బీజేపీ ఏమన్నా డౌన్ అయితే కాంగ్రెస్ తో కలిసిపోదామనే ఉద్దేశంలో భాగంగా రేవంత్ రెడ్డి గారితో రాయబారం నడపడానికి పోయినారా? దేనికి పోయినా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది కదా. ఆ పార్టీ తీసుకుపెట్టి మా మీద ఎందుకు పడుతున్నారు? మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు అన్యాయాలపైన పార్లమెంట్ లోనే మా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, సాక్షాత్తు ఎమ్మెల్యేల మహిళలను టార్చర్ పెడుతున్నారు. ఈ మహిళా బిల్లు వల్ల మనం ప్రయోజనం కన్నా మహిళలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కదా. ఇలాంటి వాటిని కూడా
పరిగణలోకి తీసుకోవాలి కదా. వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మేము ఎప్పుడు మహిళలకు బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చాం. మహిళల కోసమే మనకు తెలంగాణలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన పైన దిశ యాక్ట్ తీసుకొచ్చినాం, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మహిళకు ఏం జరిగినా తక్షణమే స్పందించే ప్రభుత్వాన్ని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, రేపులు, మానభంగాలు, ప్రతి హాస్టల్లో కూడా వీళ్ళు రేపులు చేసే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రంలో బయటికి మహిళలు వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మీ ప్రభుత్వం, మీరు మహిళలకు సపోర్ట్ చేస్తారా? మీరు మహిళలకు సపోర్ట్ చేయడానికి కాదు, నరేంద్ర మోడీ గారికి మెప్పించుకుంటే తర్వాత మనం ఎక్కడ కేసులు ఇరుక్కోకుండా బయటపడవచ్చనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప మీరు రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం తప్పే. నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని గమనించాల్సిన బాధ్యత ఆయన కూడా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత అక్రమాలు, ఇన్ని అన్యాయాలు జరుగుతూ మీరు మహిళా బిల్లుకు సపోర్ట్ చేయడానికి వెళ్ళి అక్కడ ఆయనతో సపోర్ట్ చేయించుకునే కార్యక్రమానికి దిగజారుతున్నారంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ లో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్. కృష్ణవేణి గారు చెప్పండి, మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల పైన ఏమంటారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు పెట్టి వైజాగ్ లో ఇల్లు కట్టుకున్నారంటే ఆ బీచ్ కు వచ్చేటువంటి సందర్శకులను మాత్రమే పరిపాలించడానికి వాళ్ళ అభివృద్ధి కోసం అక్కడ ఇల్లు కట్టుకున్నట్ట అండి. ఇప్పుడు 29 గ్రామాల ప్రజలు అమరావతిలో త్యాగం చేసి భూములు ఇచ్చారంటే కొత్తగా అమరావతి నిర్మాణంలో రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వానిదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి. అది కూడా తెలుసుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించింది రుషికొండలో ప్రభుత్వం. ఎవరైనా ఉండొచ్చు అక్కడ. మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి గారిని కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. నేను కంప్లీట్ చేయటల్లా, తెలుసుకొని మాట్లాడమంటున్నా. అది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఇక్కడ కట్టేది 29 గ్రామాలకు, మీరు ప్రజలకు కాదు. లోకేష్ గారికి లేకపోతే బీజేపీ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి అండి ఇది. వాళ్ళ సొంత భూములు అవి, వాళ్ళ సొంత నిర్మాణాలు కట్టుకోవడానికి, వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ ఆఫీసులు కట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళు విలాసాల కోసం ఇచ్చారా రైతులు? 29 గ్రామాల రైతులు మనం మాట్లాడుతున్నామంటే ప్రతిపక్షం గ్రామాల రైతులు పంటలు పండే భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఉండే చోటే కట్టుకోవచ్చు. ఆ బిల్లు గురించి మాట్లాడదాం. టాపిక్ తర్వాత చెప్పండి. 3 రాజధానులు చెప్పారు. రాష్ట్ర రాష్ట్రపతి సజ్జల గారు ఏం మాట్లాడారండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ మళ్ళీ రాజధానిగా ఉండొచ్చేమోనని చేతులు ఎత్తేసినటువంటి అసమర్థమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాన్ని సమర్థించుకోవడానికి ఇవాళ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడంలో కానీ మావుగాననేటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఎలాగ మ్యానిపులేట్ చేస్తారో జగన్. 29 గ్రామాల్లో పాయిజన్, 29 గ్రామాలు పాయిజన్ చేసి పెడుతున్నారు రాజధాని చేయకుండా. మా కూటమి పార్టీ నేతలే ఆ భూములు తీసుకుంటున్నారు, దాన్ని పెత్తనం చేస్తారంటే ఇదే మాటని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 25,000 ఎకరాలు కొన్నారమ్మా. మీకు తెలుసు 25,000 ఎకరాలు మీ నాయకులు కూడా ఉంది అందులో. చేయడం కాదు, నిరూపించండి. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ మనల్ని కేసు పెట్టింది కదా, నిరూపిస్తే ఒకసారి వచ్చిన తర్వాత నిరూపించి అందరినీ ఒక్కొక్కరిని లెక్కాచారం ప్రకారం జైల్లో పెట్టే కార్యక్రమం జరుగుతుంది. నిర్ధారణ చేసి సాక్షాత్తు మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి న్యాయమూర్తులు కూడా దాంట్లో ఉన్నారని మొత్తం. మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. మధ్యలో ఇంటర్ఫేర్ చేయదు ప్లీజ్. 11 నుంచి పంపారు కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీతో ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూటమి కూడగట్టడంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు కాబట్టి ఇవాళ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినా మీకు ఆనందమే, లేకపోతే ఒక స్టాండప్ కామెడీ మనం మాట్లాడినా ఆనందమే. ఎవరు మీరే కూలబెట్టి తిట్టించినటువంటి పరిస్థితిని చూసారు ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఆయన కుటుంబం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలందరికీ తెలుస్తారు. ప్రజలు ఏది మర్చిపోలే, ప్రజలు అన్ని సార్. దత్తపుత్రుడు అన్నారు. ఆయన ప్రజలకి దత్తపుత్రుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రకంగా పనిచేస్తారు ప్రజలకు తెలుసు. మీరు దానికి మాకు కితాబ్ ఇవ్వక్కర్లు, మీరు స్టేట్మెంట్ ఇవ్వక్కర్లా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కోసం మేము ఎదురు చూడట్లా. మా అధినేతకి ఇచ్చినటువంటి ఆ పదవికి ఆయన అహర్నిశలు కష్టపడి పనిచేసి ప్రజలకి ఈ రోజు ఏ రకంగా పనిచేస్తారన్నది ప్రజలకు తెలుసు.
వైసీపీ పదే పదే ఆయన్ని టార్గెట్ చేయడానికి కూడా కాను. సార్ రేవంత్ రెడ్డి గారు పాత టీడీపీ నాయకులు, ఆ స్నేహ భావంతోనో లక్ష్మణ సోదర భావంతోనో ఆ సోదరి మళ్ళీ కలిశారు. ఒక మాట చెప్తా, పార్టీలోనే ఉంటారు, హుందాగా మాట్లాడతారు. చెప్తా మోహన్ రెడ్డి గారు నేనే మాట్లాడతా. అంత మాత్రం మీతో నేను వచ్చి మాట్లాడితేనే ఫోటో దిగుతానేమో నేను వైసీపీలోకి వెళ్ళిపోయాను, లేకపోతే మీరు మా జనసేనలోకి వచ్చేసారని ముడిపెట్టి మాట్లాడి ఎంత వరకు సమంజసం అంటారు మీరే చెప్పండి. జరుగుతున్నటువంటి సందర్భం ఏది ఢిల్లీలో? సార్ నరోత్తం గారు ఒకసారి మీ దగ్గరకు వస్తాం ప్లీజ్ మేడం, తర్వాత మీ దగ్గరకు వస్తాం ప్లీజ్ ఒక్క నిమిషం. డీలిమిటేషన్ గురించా, ఉమెన్స్ రిజర్వేషన్ గురించా, లేదా టీడీపీ వైసీపీ గురించా చెప్పండి మేడం ఒక్క నిమిషం. డైవర్టింగ్ ద టాపిక్. రైట్ నరోత్తం గారు, యాజ్ ఎ ఇండియన్ గా మెయిన్ గా హిందూగా శ్రీరాముడు గురించి ప్రకాష్ రాజ్ కేరళలో మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు సార్? అది అంటే దాని కండ కావరం అంటారు. అంటే రామలక్ష్మణులు కేవలం దక్షిణాది వలస కూలీలని తర్వాత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అదే చెప్పేది, చెప్పే విధానము తనంటే హీ జస్ట్ క్రియేటెడ్ నారేటివ్. ఏంటి వేరే ఒక నారేటివ్ క్రియేట్ చేసి చెప్పాలని అనుకున్నాడు, కానీ చెప్పిన విధానం దాన్ని కండ కావరం అంటారు. ఒళ్ళు పొగరుతోటి మాట్లాడిన మాటలు, ఆ మాటలు చాలా 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 జుగుత్సాకరమైన మాటలు. బికాస్ హీ కాల్స్ లక్ష్మణుడిని లక్కీ అంటారు. అంటే ప్రకాష్ రాజ్ గారిని పాకీరాజ్ అనవచ్చా? కాదు, పాకీరాజ్ అని పిలవచ్చు కదా, పాకిస్తాన్ కదా. అదే చెప్పేది, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ హౌ హీ అడ్రస్. ఏంటో ఒక నారేటివ్, ఒక నార్త్ నుంచి సౌత్ కు వచ్చారు, అదంతా అసలు ఆయన వాల్మీకి రామాయణమే చదవలేదు అట్లా అనుకుంటే. మూల రామాయణం అసలు వాల్మీకి రామాయణం ఏంటి? కైలాస పర్వతాన్ని ఎత్తినోడు రావణుడు, రావణ బ్రహ్మదేవుడు మనవుడు. కైలాస పర్వతం ఎక్కడుంది? నార్త్ వరకు. నార్త్ సౌత్లు ఆ రోజుల్లో ఏం లేవు. ఇట్ వాస్ ఎ టెరిటరీ. అక్కడ నుంచి వచ్చారు, మొత్తం వనం ఉండేది మధ్యలో. దీని ఒక డివిజన్స్, డిమార్కేషన్స్. ఇంకా చెప్పాలంటే శ్రీలంకని ఏదో లంకా ద్వీపం, రావణ లంక అంటారు. రావణ లంక అది కాదు, రావణ లంక. ఇంకా చెప్పాలంటే ఇంకా బిట్వీన్ ఆఫ్రికా అండ్ శ్రీలంక మధ్యలో ఒక ప్రాంతంలో ఉంటది. దట్ ఈస్ ఇంకా సబ్మర్జ్డ్ ఇన్ ద సీ. ఆర్కియలాజికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అసలు ఇది ఒక చిన్న ద్వీపం, సింహల ద్వీపం ఇది. అసలు సౌత్ నార్త్ అన్నది అసలు కనెక్షన్ లేదు. రావణ వాజ్ ఆల్సో ఫ్రమ్ నార్త్, హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ సౌత్. రామ వాజ్ ఆల్సో ఫ్రమ్ నార్త్ సౌత్. అక్కడ లేదు. జరిగింది ఒక చరిత్ర, ఒక ఇతిహాసం. ఆ ఇతిహాసానికి ఒక గౌరవం ఉంది. మన భారతదేశం ఒక చరిత్రది, ఒక గౌరవంతో మాట్లాడాలి వాటి గురించి. ఒక తండ్రిని తల్లిని ఇచ్చేటప్పుడు ఏ యు లేడీ, ఏ యు జెంట్ అని పిలుస్తావా? అలా కాదు కదా. తల్లిని పిలవాలి, తండ్రిని పిలవాలి. అది గౌరవం, అది నీ ఎథిక్స్, నువ్వు ఎటువంటి వ్యక్తి అన్నది చూపిస్తుంది. అది ఈ విషయంలో మాట్లాడిన విధానం చాలా మంది చప్పట్లు కొట్టారు, కానీ నాకైతే రక్తం మరిగిపోయింది. 100% ప్రకాష్ రాజ్ హ్యాస్ టు బి కండెమ్డ్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ హీ మేడ్. The way the kind of statements he made and the way he made those statements on a platform against our itihasas. So ప్రకాష్ రాజ్ ని కూడా ఇప్పుడు పాకీరాజ్ అని పిలుద్దాం ఇంక నుంచి. రైట్. సాగర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులు కేవలం వలస కూలీలే, వాళ్ళు ఇటు వచ్చారని వ్యాఖ్యానించారు. దానిపైన ఉంటారు, ఎలా ఖండిస్తారు? సాగర్ రెడ్డి గారు చెప్పండి. తెలిసిన వాళ్ళతోటి మాట్లాడాలంటే సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు నరోత్తం గారు కానీ, లేకపోతే మోహన్ రెడ్డి గారు కావచ్చు, కానీ లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళతోటి ఈ దేశ చరిత్ర గురించి, ఈ పురాణాల చరిత్రల గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే సంతోషం అనిపిస్తుంటది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి లాభాలు సమాజానికి ఏంటి అనేది ఆ రామాయణం ద్వారా శ్రీరామచంద్రుడు సీతమ్మతో వనవాసం వచ్చినప్పుడు రావణాసురుడు మారువేషంలో సీతమ్మను ఎత్తుకపోవడానికి వచ్చాడట. ఆ ఎత్తుకపోతూ వచ్చేటప్పుడు వాళ్ళ మండోదరి అనే అటువంటి వాళ్ళ శ్రీమతి కూడా చెప్పిందట, మరి ఈ వేషం మార్చుకొని సన్యాసి వేషం వేసుకొని పోవడం ఎందుకు నాయన, చక్కగా శ్రీరాముని వేషం వేసుకొని పోతే సీతమ్మ నియమం వస్తుంది కదా, ఈ పంచాయతీ అంత ఎందుకు అని చెప్పి అప్పుడు మండోదరి అన్నదట. అంటే
అప్పుడు అదే రావణాసురుడు ఒప్పుకున్నాడట ఏమని, శ్రీరామచంద్రుని అవతారంతో నేను పోతే సీతమ్మ నాకు తల్లిలాగా కనిపిస్తుంది, లేదా ఒక మాతృమూర్తిలాగా కనిపిస్తుంది, ఒక చెల్లిలాగా కనిపిస్తుంది, కాబట్టి గౌరవప్రదంగా కనపడుతుంది, కాబట్టి నేను ఆ పని చేయలేను, కాబట్టి ఈ దొంగ వేషాలతో పోతున్నా అని చెప్పి ఆ రావణాసురుడే స్వయంగా ఒప్పుడు. అదే పద్ధతిలో ఆ రావణాసురుని వంశానికి సంబంధించినటువంటి సన్యాసులే ఈ ప్రకాష్ రాజు. రైట్ మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్జెక్టే కాదు కానీ దీంట్లో శ్రీరామచంద్రుని మాట్లాడాల్సినటువంటి మాటలైతే కాదు, ఆయన స్థాయి అది కాదు. ఆయనకి ఏ భక్తి ఉన్నా ఏ మతం అభిమానించినా సంతోషమే, కానీ శ్రీరామచంద్రుని పోల్చుకొని మాట్లాడాల్సినంత స్థాయి ఆయనకు లేదనేది నా అభిప్రాయం. అదేవిధంగా వింటే రామాయణమే వినాలి, కంటే భారతమే కనాలి అన్నట్టు, మగబిడ్డమే కనాలి అన్నట్టు అనేక రకాలుగా శ్రీరామచంద్రుని అంటే హిందువులు గుండెల్లో పెట్టుకొని ఆరాధించే దేవుడు. అలాంటి దేవుడిని పట్టుకొని తమ్ముడు లక్ష్మణుడు అట్లా, ఈయనట్లా, ఆంజనేయుడు అట్లా రకరకాలుగా వర్ణించి మాట్లాడాల్సినంత అవసరం ఆయనకు లేదు. మాట్లాడడం చాలా తప్పు. అలాంటి తప్పు ఇంకొకరు ఎవరైనా చేసినా కూడా దీనిపైన హిందువులు కోపం అనేది ఖచ్చితంగా వచ్చింది కదా. ఇప్పుడు మన సర్వోత్తరం గారు చెప్పినట్టు నరంలో ఆవేశం అనేది పుట్టుకొస్తుంది. ఆ విధమైనటువంటి భాషను, ఆ విధమైనటువంటి ఆలోచనను తీసుకురావడం తప్పు. అవసరం లేదు, మీరేదో మీరు మాట్లాడుకోండి, అవసరం వచ్చింది మాట్లాడుకోండి. అనవసరమైంది దేవతలను మనం పోల్చుకునేటంత గొప్పలమా? మన దేవతలను స్మరించుకోవడానికే మనం అర్హత లేనము, మనం దేవతల గురించి మాట్లాడడం అయితే చాలా తప్పది. రైట్ మేడం, కృష్ణుడి గారు మీరు చెప్పండి, మీ నాయకుడిని అలాగే హిందూ దేవతలు విమర్శించిన ప్రకాష్ రాజ్కి ఏం చెప్తారు ఫైనల్గా? సార్, భూమి మీద దేవగణం ఉంటది, అలాగే రాక్షసి గణం ఉంటది. రాక్షసి గణాన్ని ఆల్రెడీ సోదరులు చెప్పుకున్నారు. రాక్షసి గణానికి చెందినటువంటి జాతిగా కనిపిస్తుంది ప్రకాష్ రాజ్ గారు. పార్టీ అనేటువంటి పేరు కరెక్ట్ గా పెట్టేస్తారు, షార్ట్ కట్ లో ఉన్నా సరే కానీ సరైనటువంటి పేరు పెట్టారు. కానీ ఇలాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ తిరగబడి ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే హిందూ మతం మీద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసాము. అలాగే ఆయన ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ ఒక ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు హిందూ మతం మీద ఈ విధంగానే మాట్లాడుతున్నారా, దాడులు చేస్తున్నారా అన్నటువంటి ఒక సంకేతాన్ని, ఒక గొడవలు సృష్టించడానికి మాత్రమే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు కొన్ని అదృశ్య శక్తులు అయితే వాడుకుంటున్నాయన్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ప్రజలేమీ అంత అమాయకులు కాదు, ప్రజలకు అన్ని అర్థమవుతాయి. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఇక్కడ మత విద్వేషాలు కానీ కుల విద్వేషాలు కానీ లేకుండా మాత్రమే ఇవాళ భారతదేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగానే ఆలోచించి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అనేది ఏంటంటే సార్, బీజేపీ పార్టీ మీద ఒక మత ముద్ర వేసిస్తూ ఉంటారు. కానీ మనమే చూసుకోవచ్చు, ఆయన ప్రధానమంత్రి గారి క్యాబినెట్ లో కూడా అందరికీ అవకాశాలు ఉంటాయి. అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ ఆ విషయాన్ని ఎందుకు ప్రజల్లోకి ఇలా ప్రమోట్ చేస్తారన్నది కూడా అర్థం కాదు. హిందూ మతం మీద ఒక హిందువుగా ఆయన హిందూ భావజాలాన్ని కాపాడుతూనే ఇతర మతాన్ని గౌరవించేటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి గారు. ఆయన నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. కానీ కొంతమంది ఇలాంటి మత విద్వేషకులు మాత్రం ఈ రకంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. దానికైతే ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు అయితే మాత్రం తీసుకోవాలి సార్. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నలుగురికి. థ్యాంక్ యూ సార్, డిబేట్లో పాల్గొన్నందుకు. సాగర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, నరోత్తమ్ గారు అండ్ కృష్ణవేణి గారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రెడ్డిక, ఈరోజు మనం చూసింది కేవలం ట్విట్ల యుద్ధం కాదు, ఇది నిజం వర్సెస్ నెరేటివ్ మధ్య జరిగిన ఘర్షణ. ఒకవైపు మహిళల హక్కుల పేరుతో ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రకాష్ రాజ్, మరోవైపు దేశ ప్రయోజనం విధానాల అమలు అంటూ సమాధానం చెప్తున్న పవన్ కళ్యాణ్. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా నిలిచే ఉంది. మహిళా రిజర్వేషన్ నిజంగా అమలవుతుందా, లేక ఇది మరో రాజకీయ నినాదంగా మిగిలిపోతుందా? డీలిమిటేషన్ పేరుతో ప్రాతినిధ్యం మారుతుందా, లేక ప్రజల విశ్వాసమే దెబ్బతింటుందా? ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పేదెవరు, బాధ్యత తీసుకునేదెవరు? ఎందుకంటే చివరికి ఇది నాయకుల మధ్య పోరు కాదు, ఇది ప్రజల భవిష్యత్తు గురించి నిర్ణయం. ఇది ఇవాళ డిబేట్. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.